హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో మనం ఈ లోడింగ్ బార్ని డావిన్సీ రిజాల్వ్లో సింపుల్గా ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. సో ముందుగా ఎఫెక్ట్స్ ప్యానల్లో ఉన్న ఫ్యూజన్ కాంపోజిషన్ని టైమ్ లైన్లోకి డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఓపెన్ ఇన్ ఫ్యూజన్ పేజ్. సో ఈ మీడియా అవుట్పుట్కి మనం ముందుగా బ్యాక్గ్రౌండ్ నోడ్ని డ్రాగ్ చేసి అటాచ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ నోడ్ మీద సెలెక్ట్ చేసి ఇక్కడ ఇన్స్పెక్టర్ ప్యానల్లో ఆల్ఫా అని 0కి తీసుకెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో బ్యాక్గ్రౌండ్ నోడ్ని డ్రాగ్ చేసి ఈ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ నోడ్కి అటాచ్ చేస్తే మనకి ఇక్కడ మెర్జ్ నోడ్ తోటి అటాచ్ అవుతుంది. ఇప్పుడు ఈ నోడ్ని రీనేమ్ చేసుకుందాం. నేను దీన్ని అవుట్లైన్ అని రీనేమ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ అవుట్లైన్ నోడ్ని క్లిక్ చేసి ఇన్స్పెక్టర్ ప్యానల్లో కలర్ని వైట్కి చేంజ్ చేసుకుందాం. వైట్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ మాస్క్ నోడ్స్లో మనకు రెక్టాంగిల్ మాస్క్ని క్లిక్ చేయగానే ఈ అవుట్లైన్ నోడ్కి ఈ రెక్టాంగిల్ మాస్క్ నోడ్ అనేది అటాచ్ అవుతుంది. ఇక్కడ వ్యూవర్లో మీకు తగ్గట్టు హైట్ అండ్ విడ్త్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ అదే ఇన్స్పెక్టర్ ప్యానల్లో ఇక్కడ సాలిడ్ ఉంది కదా, దాన్ని అన్టిక్ చేయండి. ఇక్కడ బార్డర్ విడ్త్ని కొద్దిగా పెంచుకోండి. అలాగే కార్నర్ రేడియస్ని పెంచుకోండి కొంచెం. ఇప్పుడు ఇలాంటి ఒక అవుట్లైన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ నోట్స్ని కొంచెం రైట్ సైడ్ డ్రాగ్ చేసుకొని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ నోడ్ని ఈ నోట్స్కి లెఫ్ట్ సైడ్ అటాచ్ చేయండి. ఈ బ్యాక్గ్రౌండ్ నోడ్ని నేను ఫిల్ కలర్ అని రీనేమ్ చేసుకుంటున్నాను. కీబోర్డ్లో F2 ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ రీనేమ్ టూల్ వస్తుంది. ఇక్కడ నేను ఇలా రీనేమ్ చేసుకోవడం వల్ల మన కన్ఫ్యూజన్ అనేది తగ్గుద్ది. ఇప్పుడు ఈ ఫిల్ కలర్ నోడ్ మీద సెలెక్ట్ చేసి ఇక్కడ ఇన్స్పెక్టర్ ప్యానల్లో నేను గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ రెక్టాంగిల్ నోడ్ ఉంది కదా, దాన్ని Ctrl+C కాపీ అండ్ Ctrl+V. ఈ రెక్టాంగిల్ యొక్క కాపీ నోడ్ అనేది ఇక్కడ వస్తుంది. దీన్ని ఈ ఫిల్ కలర్ నోడ్కి మాస్క్ ఇన్పుట్కి అటాచ్ చేయండి. ఇప్పుడు ఇన్స్పెక్టర్ ప్యానల్లో ఇక్కడ సాలిడ్ని టిక్ చేయండి. మనం చూడొచ్చు ఈ బాక్స్ లోపల మనకి గ్రీన్ కలర్ ఫిల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ రెక్టాంగిల్ 1ని సెలెక్ట్ చేసుకొని Ctrl+C Ctrl+V. సో ఇప్పుడు సెకండ్ కాపీ మాస్క్ ఈ ఫిల్ కలర్ యొక్క మెర్జ్ మాస్క్ ఇన్పుట్కి అటాచ్ చేయండి. మళ్ళీ ఇన్స్పెక్టర్ ప్యానల్లో సాలిడ్ని టిక్ చేయండి. ఫిల్ కలర్ నోడ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ నోడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ట్రాన్స్ఫార్మ్ అనేది ఈ ఫిల్ కలర్ నోడ్ తర్వాత అటాచ్ అవుతుంది. ఇప్పుడు వ్యూవర్లో చూడొచ్చు ఈ ఫిల్ కలర్ అనేది మనకు ఆ వైట్ కలర్ బార్డర్ లోపే మనకు కనిపిస్తుంది, బయటకు అయితే కనిపించదు. ఈ ఫిల్ కలర్ని మనం యానిమేట్ చేయడానికి మన ప్లే హెడ్ని 0 ఫ్రేమ్ మీద పెట్టి ట్రాన్స్ఫార్మ్ నోడ్ని సెలెక్ట్ చేసి ఇన్స్పెక్టర్ ప్యానల్లో సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 80 ఫ్రేమ్ దగ్గర ఇది 100% ఫిల్ అవ్వాలి అని అనుకుంటున్నాను. సో అప్పుడు ఈ సెంటర్ దగ్గర ఈ సెంటర్ వాల్యూకి మీరు కీ ఫ్రేమ్ ఇచ్చుకోండి. అండ్ ఇప్పుడు మళ్ళీ ప్లే హెడ్ని కంప్లీట్ 0కి తీసుకెళ్ళి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఉంది కదా, దాన్ని లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తే మనకి ఫిల్ కలర్ అనేది మనకు కనిపించినంత వరకు డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు ప్లే చేసి చూస్తే యానిమేషన్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ లోడింగ్ టెక్స్ట్ అలాగే లోడింగ్ పర్సంటేజ్ యొక్క వాల్యూస్ రావాలి అంటే మీరు టెక్స్ట్ ప్లస్ నోడ్ని డ్రాగ్ చేసి ఇక్కడ మెర్జ్ 1కి అటాచ్ చేయండి. సో ఇప్పుడు టెక్స్ట్ నోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంది కదా ఇన్స్పెక్టర్ ప్యానల్లో, దాన్ని రైట్ క్లిక్ చేసి ఎక్స్ప్రెషన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎక్స్ప్రెషన్ బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ప్లేస్లో మీకు స్క్రీన్ మీద కనిపించే ఈ ఎక్స్ప్రెషన్ని కాపీ పేస్ట్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఈ ఎక్స్ప్రెషన్ యొక్క టెక్స్ట్ మీకు ఇస్తాను, దాన్ని కాపీ చేసి మీ ప్రాజెక్ట్లో యాడ్ చేసుకోండి. ఇక్కడ Ctrl+V అండ్ ఎంటర్. ఇక్కడ నాకు లోడింగ్ యానిమేషన్ అనేది
80 ఫ్రేమ్ దగ్గర నాకు 100% ఫిల్ అయింది. ఇక్కడ నేను ఎక్స్ప్రెషన్స్లో వాల్యూ 80 ఇచ్చుకున్నాను. ఇన్ కేస్ మీకు కనుక వేరే ఫ్రేమ్ దగ్గర మీ ప్రాజెక్ట్ తగ్గట్టు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 50 ఫ్రేమ్ దగ్గర 100% ఫిల్ అయింది నా ప్రాజెక్ట్ ప్రకారం అనుకుంటే ఇక్కడ 80 అనే వాల్యూ తీసి 50 అని పెట్టుకోండి. అప్పుడు మీకు అనేది ఇక్కడ కింద లోడింగ్ వాల్యూ అనేది 50% రాగానే ఇక్కడ 100% చూపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎడిట్ పేజ్లోకి వెళ్ళి చూస్తే మన యానిమేషన్ ఇలా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.